శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. నిర్వహిస్తా ఉన్నారు. ఈ నిర్వహణ భాగానికి సంబంధించి మరి మొదటిగా మీ అందరికీ కూడా తెలుసు, మన రాష్ట్రం ప్రత్యేకించి హైదరాబాద్ మహానగరం, ఈ మహానగరానికి సంబంధించిన ఓ ప్రత్యేకత, దానికి సంబంధించి ఏ విధంగా గత 2-3 దశాబ్దాల నుంచి హైదరాబాద్ నగరం ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉందని మనం అందరం కూడా స్పష్టంగా మన ముందర కనబడతా ఉన్న తరుణంలో మీ అందరికీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. హైదరాబాద్ నగరం పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ దాదాపు 20%, అంటే 19.3 CAGR చొప్పున పెరుగుతా ఉంది. ఈరోజు మన హైదరాబాద్ నగరం వివిధ ఆర్థికమైన అంశాలతో కూడుకున్న ప్రగతిని సాధిస్తూ దాంట్లో సీమ భాగంగా స్ట్రాంగ్గా ఉన్న రియల్ ఎస్టేట్ భాగం సంబంధించి, అదేవిధంగా సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచే ఓ కార్యాచరణలతో మన హైదరాబాద్ నగరం ఏ విధంగా ముందుకు సాగుతూ ఉంది, దాంట్లో భాగంగానే ఈ గ్రోత్ రేట్ కూడా ప్రత్యేకంగా కనబడతా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పటికి కూడా హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది. ఒక విధంగా చూస్తే డొమెస్టిక్ రెసిడెన్షియల్ ప్రైస్ అప్రిషియేషన్, అదేవిధంగా వివిధ రియల్ ఎస్టేట్కు సంబంధించిన ప్రధానమైన కొత్త కట్టడాలు కానీ లాంచెస్ కానీ వివిధ రకమైన వాళ్ళు సేవ్ చేసే దాంట్లో నెంబర్ 1గా ఉందని అనేక రిపోర్ట్స్ కూడా చెప్తా ఉన్నాయి. ఈరోజు జిఎస్డిపి గ్రోత్ రేట్ మనకు సంబంధించి గత 15 సంవత్సరాలుగా మన తెలంగాణ హైయెస్ట్ పర్ఫార్మర్గా యాన్యువల్ గ్రోత్ రేటు మొత్తం తెలంగాణకు సంబంధించి దాదాపు 11% ఈ మనం అనుకున్న 15 నుంచి 16 సంవత్సరాలు గ్రోత్ రేట్ ప్రత్యేకంగా కనబడతా ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు పర్ క్యాపిటా ఇన్కమ్ ఆదాయాలకు సంబంధించి 19.3%తో పాటు మనము 3-4 దశాబ్దాల క్రితం ఏర్పరచుకున్న హైటెక్ సిటీతో పాటు క్రమేణా గత 3 దశాబ్దాలుగా వచ్చిన అనేక సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా మందికి ఉపాధి కల్పన, దాంతోపాటు ఆదాయ వనరులు కూడా ప్రతి ఇంట్లో పెరగటం, దీనికి అనుగుణంగా చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం, ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రో బిజినెస్, అదేవిధంగా బిజినెస్ ఫ్రెండ్లీ వాతావరణం కల్పించే ఒక ప్రయత్నం కొనసాగిస్తా ఉన్నాం. మేము గతంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కూడా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వానికి సంబంధించి కూడా మేము సిద్ధాంతపరంగా రాజకీయ విభేదాలు ఉన్నా కానీ ఈ రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అంశం విషయంలో ప్రగతిశీలమైన పాలసీ విధానాలని ఎక్కడ కూడా మేము అబ్రప్ట్గా స్టాప్ చేయము, దాన్ని ఇంకా మెరుగైన రీతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని ఒక పాజిటివ్ దృక్పథంతో ఒక బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్, ఒక ప్రో బిజినెస్ పాలసీస్ని ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున అంటే ఈ మధ్యలో అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటే 250 కోట్ల పైమించి ఆదాయం ఉన్న ఇండివిజువల్స్, గొప్పగా చెప్పాలంటే ఓ పరంగా గొప్పగా చెప్తాం, వారిని ఉపయోగించుకొని ఉపాధి పెంచే కార్యక్రమం చేస్తా ఉన్న సందర్భంలో బెంగళూరులో కంటే ఎక్కువ మన దగ్గర
467 మంది అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ UHNWI వారు మన దగ్గర ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. రియల్ ఎస్టేట్కు సంబంధించిన ఏ పారామీటర్ని చూసినా హైదరాబాద్ అనేది మన నగరం నెంబర్ 1. ఈరోజు గృహాలకు సంబంధించిన ప్రైజ్ అప్రిషియేషన్ సంబంధించి, అదేవిధంగా చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం ఎక్కువ స్థాయి రెసిడెన్షియల్ లాంచెస్తో సేల్స్లో మన రాష్ట్రం ప్రత్యేకించి హైదరాబాదు రియల్ ఎస్టేట్ మార్కెట్లో ముందంజలో ఉండటం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కానీ, ఫేవరబుల్ మరి ప్రభుత్వ పాలసీలు కానీ, అదేవిధంగా హోమ్ లోన్స్కు సంబంధించి ఈరోజు మన రాష్ట్రంలోనే మన నగరంలోనే ఎక్కువ స్థాయిలో హోమ్ లోన్స్ తీసుకోవటం. ఎందుకు తీసుకుంటా ఉన్నారు? ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించిన సాఫ్ట్వేర్ కానీ, ITS రంగమే కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి సంబంధించి పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరిగింది ఇక్కడ. దానివల్ల కూడా చాలామంది కూడా అపార్ట్మెంట్స్ కొనటం, ఇండివిజువల్ గేటెడ్ కమ్యూనిటీస్లో ఇల్లు కొనటం, అదేవిధంగా అప్పర్ మిడిల్ క్లాస్ సంబంధించిన మరి ఆదాయ వనరులు పెరగటం దీనికి ముఖ్య కారణం. దాంతోపాటు ఈరోజు వ్యవస్థాపక ప్రభుత్వానికి సంబంధించిన మరి వ్యవస్థలకు సంబంధించిన ఉన్న పట్టు శక్తి, అడ్మినిస్ట్రేటివ్ గవర్నెన్స్ విషయంలో, అదేవిధంగా చాలా సంవత్సరాల నుంచి మనము ఆన్లైన్ ఇంటర్ఫేస్ కస్టమర్స్కు సంబంధించి, లేకుంటే రీటైలర్స్ సంబంధించి, అదేవిధంగా రియల్ ఎస్టేట్కు సంబంధించిన పెద్దలందరితో ఆన్లైన్ ఇంటర్ఫేస్ పెంచడం, అడ్మినిస్ట్రేటివ్ పరంగా గవర్నెన్స్ పరంగా ఎఫెక్టివ్గా ఈ సర్వీస్ అందించడానికి ప్రయత్నం చేసిన మా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి కూడా కారణమని చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా ఈరోజు నేను ఇంతకుముందు చెప్పాను ITES సంబంధించిన ప్రగతి, జాబ్ క్రియేషన్లో కూడా ఈరోజు IT రంగం, ITES రంగానికి సంబంధించి దాదాపు 45,000 జాబ్స్ గత 15 సంవత్సరాల నుంచి. దాంతోపాటు ఇప్పుడున్న ITES రంగానికి సంబంధించి దాదాపు 10 లక్షల మంది, అంటే 9.7 లక్షలకు సంబంధించిన ప్రొఫెషనల్స్ మన హైదరాబాద్ మహానగరంలో పనిచేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ప్రతి నెల, గత 10 నెలల నుంచితో పాటు గత 2 దశాబ్దాలుగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ను మన రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్లో నెలకొల్పాలని పెద్ద ఎత్తున చాలామంది మల్టీనేషనల్ కార్పొరేషన్ సంబంధించిన వారు ముందుకు రావటం. ఎందుకంటే ఇక్కడ వారికి సంబంధించి రెంటల్స్ కానీ అఫోర్డబుల్గా ఉండటం. ఈరోజు మొత్తం దేశంలోనే 21% గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ మన హైదరాబాద్లోనే ఉండటం అనేది, దాంట్లో ఈ మధ్యలో కూడా 2024 స్టాటిస్టిక్స్ కూడా చెప్తా ఉన్నాయి, పెద్ద ఎత్తున ఎక్కడ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ వచ్చాయంటే హైదరాబాద్లో వచ్చాయని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. రాబోయే 3 సంవత్సరాలు దాదాపు 34 నుంచి 37 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆఫీస్ స్పేస్ పరంగా ITES కంపెనీస్, దాంతోపాటు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, దాంతోపాటు ఇక్కడ లీజ్ కావాలని కోరే ఇతర రీటైలింగ్ కానీ ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ సంబంధించిన వారు 34 మిలియన్ స్క్వేర్ ఫీట్ కావాలని అప్రాక్సిమేట్గా కొంతమంది నివేదిక ఇస్తా ఉన్నారు. దాంతోపాటు వారికి కావాల్సింది
1,30,000 రెసిడెన్షియల్ యూనిట్స్ కూడా అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు. లీజింగ్ మార్కెట్కు సంబంధించి ఈ సంవత్సరం 71% ఇయర్ ఓవర్ ఇయర్ పెరుగుతా ఉన్న సందర్భంలో మనము 2024 ఫస్ట్ క్వార్టర్లో పెద్ద ఎత్తున లీజింగ్ స్పేస్ని తీసుకోవటం కంపెనీస్ ద్వారా చూసాం. అదేవిధంగా ఈ 2024లో న్యూ బిల్డింగ్ పర్మిషను లేఅవుట్ పర్మిషన్కు సంబంధించి దాదాపు 22% పెరిగింది. 22% కొత్త భవన నిర్మాణ కార్యక్రమంలో లేఅవుట్ పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ 2024లో డ్రాఫ్ట్ అవుట్లెట్స్ విత్ ఓపెన్ లేఅవుట్స్ సంబంధించి 21% పెరిగింది. ఎందుకు చెప్తా ఉన్నామంటే హైదరాబాద్ మహానగరానికి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ చేయాలి. సిటిజన్ కు సంబంధించి మన నగరంలో ఉంటున్న వాళ్ళందరికీ క్వాలిటేటివ్ లైఫ్ ఇవ్వాలని గ్రీన్ ఎనర్జీ పరంగా కేంద్రీకరించి పనిచేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ రూపేణా వచ్చిన దాని పరంగా మన స్మార్ట్ సిటీస్ను ఇంప్రూవ్మెంట్ చేయాలని మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ కేవలం ఒక మోడర్న్ ఎమ్యూనిటీస్తో పాటు మనకున్న సాంస్కృతిక హెరిటేజ్ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక అనువైన ప్రాంతంగా ఎవరైనా ప్రపంచ దేశాల్లో కూడా ఇక్కడికి వచ్చి స్థిరపడాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. మొన్న ఈ మధ్యలో కొద్ది రోజుల క్రితమే ఒక ప్రధానమైన సంస్థ ఏదైతే నగరాలకు సంబంధించి రిపోర్ట్ ఇస్తుందో, నగరాలకు సంబంధించిన ప్రగతి రాబోయే కాలంలో ఏ నగరం అభివృద్ధి చెందుతుందా, ఏ అభివృద్ధి చెందబోతా ఉంది, ఏ నగరం ఇప్పటివరకు అభివృద్ధి చెందిందని సావిల్స్ గ్రోత్ హబ్ ఇండెక్స్ అని వారు ప్రధానంగా పేర్కొనడం జరిగింది. మొత్తం ప్రపంచ దేశాల్లోనే హైదరాబాద్ ఇన్ టాప్ 5 ఈ సంవత్సరం 2024కు సంబంధించి హైదరాబాద్ నగరం మొత్తం ప్రపంచంలోనే 5 నగరాలలో ఉందని చెప్పటం అనేది విశేషం. దీనికి కాంట్రిబ్యూట్ చేసిన అనేక మందికి కూడా నేను ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అదేవిధంగా ఏషియా సిటీస్ లీడ్ ద వే ఇన్ సావిల్స్ గ్రోత్ హబ్ ఇండెక్స్ అని అనేక పత్రికలు కూడా, అంటే ఆంగ్ల మాధ్యమంలో ఉన్న అనేక పత్రికలు కూడా ఈ విధంగా రాసినాయి. ఇది మేము కల్పించింది కాదు. సో మేము ఎందుకు చెప్తామంటే ఈ మహానగరం అభివృద్ధిని చేయాలి, ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళాలి. ప్రపంచ దేశాల్లోనే 5 నగరాల్లో మనం ఉంది. దాంట్లో మొదటి స్థానం మనం చేజెక్కించుకోవాలనే ఒక ప్రయత్న భాగంలో ముఖ్యమంత్రి గారు మరి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మున్సిపల్ శాఖను నిర్వహిస్తూ ముఖ్యమంత్రిగా మున్సిపల్ శాఖ స్వయం